హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కోల్డ్ కాఫీ మిల్క్ షేక్ ఈ రెండు చేసి చూపించబోతున్నానండి. బోల్డ్ డబ్బులు పోసి బయట కాఫీ షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ కోల్డ్ కాఫీ మిల్క్ షేక్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. కాఫీ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏ కాఫీ ఇష్టమో కామెంట్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరి కాఫీలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందు కోల్డ్ కాఫీ చేస్తున్నానండి. దీన్ని ఐస్డ్ కాఫీ అని కూడా అంటారు. ఒక బౌల్ తీసుకుని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. 2 టీ స్పూన్లకి 5 టీ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. కరెక్ట్గా తీపి సరిపోద్దండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టమైతే ఇంకో స్పూన్ యాడ్ చేయొచ్చు. హాట్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. విస్కర్ కానీ పోర్కు కానీ పెట్టుకుని ఇలా విస్క్ చేయాలి. ఒక 3 మినిట్స్ వరకు ఇలా విస్క్ చేయాలండి. ఇలా మజ్జిగ చిలికినట్టు కూడా చిలికితే నొరగలా వస్తుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసి ఈ విస్క్ చేసిన ఈ కాఫీని ఇందులో వేస్తున్నానండి. ఇది 2 మెంబర్స్కి వస్తుంది. హాఫ్ వేస్తున్నాను. ఇందులోకి కూలింగ్ మిల్క్, కాచి చల్లార్చిన పాలు 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచాలి. చిక్కటి గేదె పాలు ఇవి. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ పాలు గ్లాస్ నిండా వేసి కాఫీ పొడితో కానీ లేదా చాక్లెట్ సిరప్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చండి. నేను చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేస్తున్నాను. కోల్డ్ కాఫీ అయితే రెడీ అయ్యింది. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు రెండోది కాఫీ మిల్క్ చేసేయాలి. కాఫీ మిల్క్ షేక్ చేయడానికి ఒక బ్లెండర్ తీసుకున్నాను. ఇందులోకి ఇన్స్టెంట్ కాఫీ పొడి 2 టీ స్పూన్లు వేస్తున్నాను. 2 టీ స్పూన్లకి 5 టీ స్పూన్లు షుగర్ వేస్తున్నాను. అదే మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ వేయండి, త్వరగా కరుగుతుంది. ఈ షుగర్ వేసి ఇందులోనే కొద్దిగా హాట్ వాటర్ కూడా వేసి 2 టేబుల్ స్పూన్లు. అలాగే ఇందులోకి కోకో పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. హాట్ వాటర్ కూడా వేసి ఇలా విస్కర్తో ఈ పంచదార కరిగే వరకు విస్క్ చేయాలి. అదే మీరు షుగర్ పౌడర్ వేస్తే ఇలా విస్క్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత ఇందులోకి క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇందులోనే కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో ఉంచిన కూలింగ్ మిల్క్ 1 గ్లాస్ వేసుకోవాలి. ఇందులో నేను వెనిలా ఐస్ క్రీమ్ వేస్తున్నానండి, 2 స్కూప్స్. ఈ ఐస్ క్రీము ఏ విధంగా చేయాలో ఐస్ సింబల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు బ్లెండర్ పెట్టి బ్లెండ్ చేయాలి. కాఫీ మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత నురగగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని ఇది కూడా 2 మెంబర్స్కి వస్తే గ్లాస్ చుట్టూ చాక్లెట్ సిరప్తో స్ప్రెడ్ చేయాలి. ఈ 2 కూడా ఇంట్లో ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు చుట్టూ కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత గ్లాస్ చుట్టూ ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఒక 4 వేసుకోవాలి. సర్వింగ్ గ్లాస్లో ఈ కాఫీ మిల్క్ షేక్స్ వేసుకుని ఇందులోనే 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకుని ఇప్పుడు చాక్లెట్ సిరప్తో కానీ మీ దగ్గర ఏది ఉంటే అది చాక్లెట్ చిప్స్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చండి. అంతే, ఎంతో ఈజీగా ఉండే కాఫీ మిల్క్ షేక్ కూడా రెడీ. ఈ 2 కూడా మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఐస్డ్ కాఫీ బాగుంటుంది, అలాగే కాఫీ మిల్క్ షేక్ కూడా బాగుంటుంది. చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.